మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ పై మరోసారి వాదనకు దిగారు. ఆమె కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా ఖండించారు. పదవి ఆంక్షతో ఉన్న కేటీఆర్ కేసీఆర్ ని లోపల చంపేసి ఉన్నాడేమోనన్న అనుమానం వస్తుందని దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అందుకే కేసీఆర్ కనిపించడం లేదేమోనని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై కేటీఆర్ తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోబోమని సురేఖ హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా వంటేరు నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా సర్దార్ ఖాన్లు ప్రమాణ స్వీకార మహోత్సవానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలతోనే కవితకు బెయిల్ వచ్చిందని ఆమె పేర్కొన్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ తాను గెలవకపోయినా పర్వాలేదు కానీ బీజేపీ గెలవాలనే లక్ష్యంతో 7 ఎంపీ స్థానాల్లో బీజేపీ మద్దతు ఇచ్చిందని సురేఖ తెలిపారు. మూసీ ప్రక్షాళన కోసం యత్నించింది బీఆర్ఎస్, ఆచరిస్తోంది కాంగ్రెస్ అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై హైడ్రా, మూసీ ప్రక్షాళనలతో ప్రజల్లో అపోహలు లేపి సోషల్ మీడియాతో అసత్యపు ప్రచారాలు చేస్తే ఊరుకోబోమని కేటీఆర్ను ఆమె హెచ్చరించారు. రోజులో 18 గంటలు పనిచేస్తూ ప్రజలకు మేలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆమె భరోసానిచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేసిన విధంగా వ్యవసాయాన్ని యాంత్రీకరణ చేస్తామని తెలిపారు. ఆయిల్ ఫామ్, అగ్రికల్చర్ వ్యవసాయ విధానంలో సిద్దిపేటను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు. ఈ కమిటీకి జీవో ఇచ్చి ఈరోజు చాలాసేపటి నుంచి వాళ్ళ ప్రమాణ స్వీకారం కోసం ముందే వచ్చి ఇక్కడ కూర్చున్న మరి సంబంధిత మార్కెటింగ్ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుకి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ మెదక్ ఇన్ఛార్జ్గా వచ్చిన దగ్గర నుంచి నేను దాదాపుగా అన్ని నియోజకవర్గాలను కూడా పర్యటించడం జరుగుతూ ఉంది. మరి మీలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసిన తర్వాత మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవలేకపోయిందో అనేటువంటి ఒక భావన నాలో ఉంది. కానీ మీలో ఒక పట్టుదల, కృషి అనేది మాత్రం ఉంది అని నేను 100% చెప్పగలను. మరి మీరు అనుకుంటే తప్పకుండా ఏదైనా సాధించగలరు అనేటువంటి నమ్మకం కూడా నాకుంది. మొన్న ఎంపీ ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా చాలా కష్టపడి మీ పైన వేసుకొని మీరే నిలబడుతున్నట్టుగా ఈరోజు నీలం మధును దాదాపుగా గెలుపు దిశగా తీసుకొచ్చి మరి ఇక్కడ జరిగిన క్రాస్ ఓటింగ్ వల్ల బీజేపీ వాళ్ళకి ఈరోజు టీఆర్ఎస్ అమ్ముడు పోవడం వల్ల మన గజ్వేలు ప్లస్ హరీష్ రావు గారి సిద్దిపేట ఈ రెండే మనకు దెబ్బతీసినాయి అంటే అర్థం చేసుకోండి. ఈ 2 చోట్ల కూడా క్రాస్ ఓటింగ్ చేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందం చేసుకున్నదనే విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ చీకటి ఒప్పందం ఎందుకు జరిగింది అనేది కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. మరి కవితమ్మ జైల్లో ఉంది. బిడ్డ బయటికి రావాలంటే బీజేపీకి ఎంపీ స్థానాలు కావాలి. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావాలనంటే మరి ఎంపీ స్థానాలను మేము బహుమతిగా ఇస్తాము, నా బిడ్డను విడిపించండి అని మరి దొంగచాటుగా కేటీఆర్, హరీష్ రావు బృందము వెళ్ళి మరి ప్రధానమంత్రితో అదేవిధంగా అమిత్ షా గారితో ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ మేము గెలవకపోయినా పర్వాలేదు కానీ బీజేపీని గెలిపిస్తాము, మా బిడ్డను వదిలిపెట్టాలి అని చెప్పి మాట్లాడుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోకుండా మరి క్రాస్ ఓటింగ్ చేపించి మరి అన్ని స్థానాలు దాదాపు 7 స్థానాలను ఈరోజు వాళ్ళకిచ్చి గెలిపించిన విషయం మనకు తెలుసు. మరి ప్రజలను తప్పుదారి పట్టించి ఒక పనికి మాలిన సోషల్ మీడియాను ఈరోజు ఒక ప్లాట్ఫామ్గా తీసుకొని పిచ్చి పిచ్చి రాతలు కూతలు కూస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా పలచన చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ప్రజలేం అమాయకులు కాదు. కేటీఆర్, నువ్వు గతంలో నీ సోషల్ మీడియా ద్వారా ఎన్ని ప్రచారాలు చేసినా కూడా మరి ఈసారి మాకు ఇందిరమ్మ రాజ్యం రావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మరి మేము మనగలుగుతాము, మాకు సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందుతాయి, అభివృద్ధి జరుగుతుంది, మంచి వైద్యం అందుతుంది అని ఒక నమ్మకంతో మరి అన్ని రంగాల్లో కూడా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అనేటువంటి నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని మీరు అధికారంలోకి తీసుకొచ్చి మన నాయకుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. మరి ఆయన గెలిచిందే తడవుగా 6 గ్యారంటీలను అమలు చేస్తూ
మరి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రోజు 18 గంటలు పనిచేస్తూ ఈరోజు ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న విషయం మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అటువంటి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఈ నియోజకవర్గం నుంచి గెలిచి ఈ రోజు వరకు కూడా కనీసం అసెంబ్లీలో కాలు పెట్టి మరి ఒక్కసారి ఏదో బడ్జెట్ రోజు వచ్చి కనపడి వెళ్ళిపోయి కనీసం సలహాలు కానీ సూచనలు కానీ విమర్శలు కానీ ఏదైనా ఒకటి మరి ఒక బాధ్యత ప్రతిపక్ష నేతగా ఒక బాధ్యత తీసుకొని మాట్లాడినటువంటి సందర్భం లేదు. పోనీ అసెంబ్లీలో మాట్లాడకపోయినా అసెంబ్లీ బయట అయినా కూడా మరి ఫామ్ హౌస్లో నువ్వు ఎక్కడున్నావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు, నిన్ను గెలిపించిన గజ్వేల ప్రజలు ఎక్కడికి పోవాలో తెలియదు, వాళ్ళ సమస్యలు ఎక్కువ ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి దురదృష్టకర పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. మా నాయకుడు నర్సారెడ్డి అన్నను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అన్న మన నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టండి అన్న, మా ఎమ్మెల్యే కనపడతలేడు, మరి అసలు ఆయన ఉన్నాడా, ఎక్కడున్నాడు, మరి ఉన్నాడా ఎక్కడున్నాడు, మాకు అందుబాటులో లేడు, మాకు కనపడతలేడు, మాకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆగిపోయినాయి, మాకు షాదీ ముబారక్ చెక్కులు ఆగిపోయినాయి, మరి ఆయన వల్ల మేము నష్టపోతూ ఉన్నాము, మరి ఉండే ఎక్కడున్నాడో మాకు దయచేసి దొరకబట్టి చూపెట్టండి అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఒక పిటిషన్ ఇవ్వమని కోరుతా ఉన్నా. నిన్న తీన్మార్ మల్లన్న వార్తలు చదువుకుంటూ అంటాండు, అయ్యో నాకు కూడా అనుమానం వస్తుంది, ఈ మధ్యలో కనపడతలేడట కేసీఆర్, మరి అసలే కేటీఆర్కు పదవీకాంక్ష ఎక్కువ, మరి లోపల ఏమన్నా బొండిగా విసుకుండో లేకపోతే తలకాయ బల కొట్టి సాగు కొట్టి లోపల ఏమన్నా పూడ్చిపెట్టిండో, మరి మనిషి కనపడకపోతే అనుమానపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా పాపం కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది, మరి ఆయన బాగుండాలని కోరుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మరి ఈరోజు ప్రభుత్వం పడిపోయింది, టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే దానికి ముఖ్య కారణం కేటీఆర్ని నామమాత్రంగా అక్కడ పెట్టి కేటీఆరే తానే ముఖ్యమంత్రిగా అన్ని పనికి మాలిన నిర్ణయాలు తీసుకొని ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి కోట్లాది రూపాయల కుంభకోణం చేసి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో ఈరోజు టీఆర్ఎస్ అంటే కూడా అసహ్యం పుట్టే విధంగా చేసి ఈరోజు ప్రభుత్వం పడిపోవడానికి ముఖ్య కారకుడు కేటీఆర్. మరి నోరు మూసుకొని ఊకోవాలి కదా, ఇప్పటికైనా ఓడిపోయినాం, మేము తప్పు చేసినాం కాబట్టి మమ్మల్ని ఓడగొట్టారు, ఒక 5 సంవత్సరాల కాలం మరి అధికారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇవ్వాలి, 5 ఏళ్ల తర్వాత వాళ్ళు ఏం చేశారో ఏం చేయలేదు అప్పుడు ప్రజల ముందుకెళ్ళి ఓట్లు అడుగుదామనేటువంటి సోవి కూడా లేకుండా మనం గెలిచిన తెల్లారి నుంచే మన మీద విష ప్రచారం చేయడం ప్రారంభం చేసిండు. ఆయనకి ఎక్కడ దిక్కుదోచడం లేదు. 10 ఏళ్ల అధికారంలో మరి ఒక అనుభవంతో ఉండి అంటే అధికారాన్ని అనుభవించి ఒకటేసారి అధికారాన్ని చేతు జారిపోయే వరకు పిచ్చెక్కి ఏం చేస్తున్నాడో అర్థం కానట్టు పరిస్థితి ఉంది. ఆయనకి ఎటు చూసినా ఏం దొరుకుతలేదు. అటుపోయి ఇటుపోయి హైడ్రా అంటాడు, అటుపోయి ఇటుపోయి మూసి అంటాడు. అరే బాబు, మూసి గురించి నీకు తెలియదు ఏమున్నది, చేసిందంతా నువ్వే చేసి ఈరోజు కాంగ్రెస్ మీద నెట్టి మూసి అని చెప్పి మూసి నిర్వాసితులను ఈరోజు ఎందుకు నువ్వు రెచ్చగొడతా ఉన్నావు అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను. సరి అయిన కారణాలు చూపెట్టండి. ప్రభుత్వం ఏదైనా పని చేయకపోతే ఈ పని చెయ్యట్లేదు, ఇది చేసే అవకాశం ఉన్నది, ప్రజలకు మేలు జరుగుతుంది అని సూచనలు ఇవ్వండి. అంతేగాని ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ఇబ్బంది కలిగే విధంగా అడ్డుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ని హెచ్చరిస్తూ ఇప్పటి నుంచి అయినా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచనతోటి ఏ నిర్ణయమైనా తీసుకొని ప్రతిపక్ష నేతగా మంచి పరిపాలన మేము అందించే దిశగా సలహాలు సూచనలు ఇవ్వండి. అంతేగాని ప్రభుత్వ చర్యలకు పనులకు అడ్డుపడితే మాత్రం ప్రజలు ఊరుకోరు అని చెప్పి హెచ్చరిస్తూ మరి నూతనంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కాలంలో ఈ మార్కెట్లో మరి ఇక్కడికి వచ్చే రైతుల సమస్యలు కానీ మన రైతు అంటే కూలీలకు చెందినటువంటి సమస్యలు కానీ ఏ ఉన్నా కూడా మరి దీనికి సంబంధించినటువంటి తుమ్మల నాగేశ్వరరావు మెంటాలిటీ నాకు బాగా తెలుసు. ఆయన ఏదైనా కూడా తనది అన్నట్టే తన సొంతం అన్నట్టుగానే చేస్తారు. ఈరోజు ఆయన డిపార్ట్మెంట్ మీద ఆయనకున్న పట్టు ఎవరికి కూడా ఉండదు. గతంలో కూడా అన్ని జిల్లాల్లో కూడా
నిన్ననే కేంద్రాన్ని వచ్చి ఒప్పించి ఆయన ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ప్రధానమంత్రి మీద వ్యవసాయ మంత్రి మీద ఒత్తిడి చేసి 2500 పన్నులు విధించాం. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పంట నా మండలానికి వస్తుంది. అక్కడే ఒకటే 2 మిల్లులు ఉన్నాయి. గతంలో కట్టించినటువంటి 2 పామాయిల్ మిల్లులకి సిద్ధిపేట యొక్క పంట మేము ఆయిల్ చేస్తున్నాం. మేము వచ్చే సంవత్సరం కల్లా మీ దగ్గర నుంచి చేసుకునేటట్టుగా దాంతో పాటు రిఫైనరీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి సిద్ధిపేట జిల్లా రైతాంగం హార్టికల్చర్ లో పామాయిల్ లో భారతదేశంలోనే మొదట స్థానంలో ఉండాలి అనేది ఈ వ్యవసాయ శాఖ కోరిక సందర్భంగా మనం చేస్తుంది. కాబట్టి ధైర్యంగా మీరు వ్యవసాయం చేయండి, పామాయిల్ చేయండి. భవిష్యత్తులో పామాయిల్ లో కూడా వేరే పంటలు వచ్చేదానికి అవకాశం ఉంది. మీ అందరూ చాలా మంది కొత్తగూడెం జిల్లాకు వచ్చారు. నా తోటలో కూడా వచ్చారు. నా తోటలో పోగో పంట చూశారు, కొత్త పంట చూశారు, జాతి పంట చూశారు, మీడియం పంట చూశారు. ఒకే ఎకరంలో 4 పంటలు పండించే అవకాశం ఉంది. ధైర్యంగా మీరు ముందుకు రండి. మీ యొక్క జీవితాన్ని ఏర్పరిచేటటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. భారతదేశానికి మొత్తానికి ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టి మనం ఆయిల్ కొంటున్నాం. ఆ 1,00,000 కోట్లు ఆ రైతుల చేతుల్లోకి రావాలి. ఇతర దేశాలకు పోయేటటువంటి 1,00,000 కోట్లు నా యొక్క తెలంగాణ రైతు చేతుల్లోకి రావాలి. అప్పుడే నా రైతు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆ బిడ్డల యొక్క చదువుతో పాటు వాళ్ళ జీవితంతో పాటు ఆ కుటుంబం సస్యశ్యామలంగా ఉండాలి అంటే సరైనటువంటి పంటలు, సక్రమైనటువంటి పంటలు, సరసమైన ధరలైనటువంటి పంటలు, మేలైనటువంటి పంటలు, తెగులు లేనటువంటి పంటలు, దొంగలు అందలేనటువంటి పంటలు, కరువులో పండేటటువంటి పంటలు, వర్షాకాలంలో భయపడేటువంటి పంటలు మీరు పండించాలి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు పామాయిల్ని మీరు కలగట్టండి. ఇప్పటికే 11,000 ఎకరాలు చెరువులు వేశారు. ఇంకొక 11,000 ఎకరాలు వేసే లోపలనే మీ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి ఇక్కడే ఆయిల్ వచ్చేటట్టుగా దాన్ని రిఫైన్ చేసేటట్టుగా ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నాం. లేదు సిద్ధిపేట జిల్లాలోనే రిఫైనరీ వస్తుంది, ఈ పంటకు మేలైనటువంటి ధర వస్తుంది. ఇప్పటికే 17,000 చేశాము. అది 20,000 కూడా అయ్యేదాకా కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని చెప్పడం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కేంద్రంలో రాష్ట్రంలో మా కేంద్ర మంత్రులకు చెప్పాం, 20,000 చేయండి. భారతదేశానికి కావాల్సినటువంటి ఆయిల్ మొత్తాన్ని మా తెలంగాణ రైతులు మీకు ఇస్తామని చెప్పాం. తప్పకుండా ఆ రైతులలో మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. రేవంత్ రెడ్డి గారి సహకారంతో, మీ ప్రజాప్రతినిధుల సహకారంతో గుడి మీద చేసుకొని వ్యవసాయం చేయండి. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం భారతదేశ చిత్రపటంలో పచ్చగా కనపడాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కోరిక, రాహుల్ గాంధీ గారి యొక్క కోరిక. ఆయన వరంగల్ ఇచ్చినటువంటి వాగ్దానాలు కనపడగానే మేము పథకాలు రూపొందించాం. ఆయన ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని సాధించడం తప్ప తలవంచే ప్రశ్న రాదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి గతంలో దగా చేసినటువంటి రుణమాఫీ మీద దగా చేసిన ప్రభుత్వాలు, అదేవిధంగా రైతు బంధువులు ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వాలు, అన్ని కార్యక్రమాలను మోసం చేసి రైతులు బదలా చేసినటువంటి పార్టీలు ఈ రోజు బదలా చేసి మాట్లాడితే రైతులు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా మీకు ఇచ్చినటువంటి మాటలు నిలుపుకుంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ మార్కెట్ కావాల్సినటువంటి సౌకర్యాలు ఏదైనా నరేంద్ర రెడ్డి గారు, సంతాన్ గారు చెప్పినవన్నీ కూడా చేసి పెట్టాలని చెప్పడానికి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి దయచేసి ఈ రోజు గజ్వేల్ మార్కెట్ కమిటీ సమావేశానికి నాకు అవకాశం ఇచ్చి నా యొక్క సహచరుల్ని ప్రభాకర్ గారిని, సురేష్ గారిని, ఇంతమంది పెద్దల సమక్షంలో నరేంద్ర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆహ్వానానికి చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. రైతు భూమారెడ్డి గారు, మా ఎలక్షన్ రెడ్డి గారు చిరకాల మిత్రులు. ఆయన 40 సంవత్సరాలుగా నాకు పరిచయం. 96లో నేను మైగ్రేషన్ మంత్రిగా ఉంటే నా మెడ మీద ఖర్చు పెట్టి 45 చెక్కాములు మళ్ళీ వాళ్ళ మీద కూడేలి వాళ్ళ మీద సాధించుకున్నటువంటి పెద్ద మనిషి. ఇక్కడ ఇది ఎస్సీ నియోజకవర్గమైనా ఏ నియోజకవర్గమైనా ఆయన ఉన్నటువంటి పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి ప్రయత్నం చేసినటువంటి పెద్ద ఆయనకి నాకు చాలా అనుభవం ఉంది. ఆ రకంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, పార్టీ పెద్దలు ఉన్నారు. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మత్స్యకార సంఘాల సంఘ చైర్మన్ ఈరోజు
వ్యక్తి సాయి గారు కూడా వచ్చారు. ఇది మన తెలంగాణ రైతే కాకుండా రైతు అనుబంధ సంస్థలు కూడా మంచిగా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కష్టాల్లో ఉన్న ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులున్నా అనేక సమస్యలు సృష్టిస్తున్నా ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రభుత్వాన్ని సాధిగా నలవకూడదని చెప్పి ప్రయత్నం చేసిన ధైర్యంతో సాహసంతో అన్న రైతుల పేరు మీద నాకు అధికారం వచ్చింది. ఎంత కష్టమైనా నా తల తాగట్లేదైనా కష్టాలు తీసుకోవాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందర్భంగా అన్న 31,000 కోట్లు ఒకే సంవత్సరం ఇవ్వగలుగుతామా చెప్పండి అని చెప్పి అడిగాను. అన్న కొద్దిగా ఆలస్యమైనా ఈ మొదటి సంవత్సరంలోనే ఆ 31,000 కోట్ల రుణమాఫీ చేసి నా మాట నిలుపుకుంటానని చెప్పినటువంటి మనిషి రేవంత్ రెడ్డి గారు చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే మనకి ఎంతమంది ఆటంకాలు కల్పించినా ఇప్పటికి 18,000 కోట్లు ఇచ్చాము, 22 లక్షల మందికి ఇచ్చాము. ఇంకా 20 లక్షల మందికి ఇవ్వాలి, ఇంకా 12 నుంచి 13 కోట్లు ఇవ్వాలి. తప్పకుండా ఆ ప్రయత్నం జరుగుతుంది. త్వరలోనే అందరికీ 2 లక్షల రుణమాఫీ చేసేటటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో రుణమాఫీ చేయలేనటువంటి పెద్దలు మాట్లాడుతున్నారు. కేంద్రంలో ఉండే రుణమాఫీ అంటే కూడా పట్టించుకోనటువంటి పెద్దలు కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. రైతాంగం మీద మీకు ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే, తెలంగాణ రైతు యొక్క కష్టాలు మీకు అర్థమైతే కనీసం అప్రిషియేట్ చేయకపోయినా పర్వాలేదు, ఆయన సహకరించండి. ఆ వ్యవసాయం సాఫీగా జరిగేటట్టుగా ఈ ప్రభుత్వం రైతులు చేసే కార్యక్రమాలు సాఫీగా నడిచేటట్టుగా మీరు సహకరించండి. మా కాలంలో కట్టెపెట్టి కింద పడేసి రుణమాఫీ చేయలేకపోయారు, లేకపోతే రైతు భరోసా ఇవ్వలేకపోయారు, లేకపోతే ధాన్యం కొనలేకపోయారని అబద్ధాలు వేయాలని చెప్పి మీ ప్రయత్నాలు సాగవు అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. తప్పకుండా రుణమాఫీ పూర్తి చేస్తాం, రైతు భరోసా కొనసాగిస్తాం. ఈ సంవత్సరం భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండించినటువంటి పంట నా రైతులను పండిస్తాడు ప్రతి కింద కొని ఆ రైతు ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఇప్పటికే మొక్కజొన్నలు పండిస్తే కొన్నాం, పెసలు పండిస్తే కొన్నాం, సోయాబీన్ పండిస్తే కొన్నాం, గొడ్డలు పండిస్తే కొన్నాం. అన్ని పంటలు కూడా మార్కెట్ ధర కంటే ఎక్కువ పెట్టి ఎంఎస్పీ ధర చేసి రైతులను ఆదుకున్నాం. డ్రిప్లికేషన్ మానేస్తే మళ్ళీ ఈ డ్రిప్లికేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇందాక అన్న చెప్పినప్పుడు యాంత్రీకరణ కోసం తప్పకుండా 600 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ గతంలో మొదటిగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ రకమైన యాంత్రీకరణ జరిగిందో ప్రతి రైతుకి కావలసినటువంటి సాంకేతికపరమైనటువంటి సలహాలతో పాటు యాంత్రీకరణ చేపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి రైతులను ఆ మోసగాలతోటి, దగా చేసినటువంటి వాళ్ళతోటి, మోసం చేసినటువంటి వాళ్ళతోటి, మనం మాయ చేసినటువంటి వాళ్ళ మాటలు నమ్మకుండా నిజాయితీగా నిర్వీతిగా సాహసం చేసి ధైర్యం కొట్టుకుంటూ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారికి నమ్మకం ఉంచండి. కష్టమైనా మేము మీ బాధ్యతలు మీరు ఇచ్చినటువంటి మాట నెరవేరుస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అందుకని ఈ జిల్లాలో పామాయిల్ రైతులు కొంత పెరుగుతూ ఉన్నారు. తప్పకుండా సిద్దిపేట జిల్లా, ఖమ్మం జిల్లా తర్వాత సిద్దిపేట జిల్లా ఉన్నారు. వీలైతే ఖమ్మం జిల్లా కంటే ముందు సిద్దిపేట జిల్లా రావాలి అని చెప్పి నా కోరిక అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని మీరు పామాయిల్ అయ్యింది. మళ్ళీ ఈ రోజు కదా ఈ సిద్దిపేటలో ఉన్న ఫ్యాక్టరీకి నేను మంత్రి అయినటువంటి మొదటి రోజు సంతకం పెట్టాను, శాంక్షన్ చేశాను, పనులు జరుగుతున్నాయి. తప్పకుండా సంవత్సర కాలంలో ఈ సిద్దిపేట ఆయిల్ ఫ్యాక్టరీ 300 కోట్లతో నిర్మాణం చేసి రైతాంగం యొక్క కష్టాలు తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం పక్షాన నిల్చొని పోరాడుతున్నటువంటి కొండా సురేఖ అక్క గారికి వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి చాలా కాలతీతం కొద్దిగా నేను ఆలస్యం వచ్చినా అన్న చాలా ముందుగా వచ్చినారు కాబట్టి కార్యక్రమం మీద వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, రైతులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు చెప్పినట్టుగా రైతాంగానికి సంబంధించి తెలంగాణనే కాక దేశవ్యాప్తంగా ఏదైనా లాభపడే నిర్ణయం, సంక్షేమ నిర్ణయం తీసుకున్నదంటే
ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు కూడా తప్పకుండా రైతాంగానికి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది అనే విశ్వాసాన్ని కూడా ఈ సందర్భంగా అందజేయడం జరుగుతోంది. ఇప్పుడిప్పుడే వరి ధాన్యం ఉత్పత్తి మార్కెట్ రేట్లకు వస్తూ ఉంది. ఆలస్యం కావద్దు, మధ్య దళారులకు అమ్ముకోవద్దని కొనుగోలు కేంద్రాలు 1వ తేదీ నుంచే ప్రారంభించేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఆ విధంగా రైతాంగానికి అన్ని రకాలుగా అండగా ఉంటూ రైతులకు సంబంధించిన విషయం లోపల ఎక్కడ ఇబ్బంది రాకుండా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ అనుభవజ్ఞుడైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో వ్యవసాయ దశను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ మార్కెట్ కమిటీలన్నీ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడుతున్న పాలక వర్గాలన్నీ రైతులతో సమన్వయం చేసుకొని ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఉత్పత్తులు మధ్య దళారుల పాలు కాకుండా అమ్ముకునే వేదికగా మీరంతా శ్రమపడాలని కోరుతా ఉన్నా. ఈరోజు క్షేత్రస్థాయిలో బాధ్యతలంటే ఒక రాజకీయ పదవి మాత్రమే కాదు, దీనిలో రైతాంగానికి సంబంధించిన బాధ్యత. ఎందుకంటే నా విద్యార్థి జీవితం నుంచి రాజకీయంగా మొట్టమొదటి పదవిని మార్క్ఫెడ్ చైర్మన్గా చేశాను. నేను మార్క్ఫెడ్ చైర్మన్గా సింగిల్ విండో అధ్యక్షుడిగా 2005లో మార్క్ఫెడ్ చైర్మన్గా రైతులకు సేవ చేసే అవకాశం దొరికింది. ఆ రైతుల ఆశీర్వచనంతో పార్లమెంటు సభ్యుడిగా మీరు ఇచ్చిన ఆశీర్వచనంతో తెలంగాణ సాధన కోసం పోరాడినాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆనాడు ఇక్కడి నుంచి గెలిచిన శాసనసభ్యుడు అనేకమైనటువంటి వాగ్దానాలు ఈనాటికి అమలు కాకపోయినా ఇవ్వడంతో ప్రజలు వాళ్ళని గెలిపిస్తే ఆనాడు 60,000 కోట్ల మిగులుతో వచ్చిన రాష్ట్రం ఈరోజు తెలంగాణలో ప్రజాపాలన మీ అందరి సహకారంతో ఏర్పడ్డ ప్రభుత్వం ఒకసారి ఖజానా అంచనాలను చూస్తే 7.5 లక్షల కోట్ల అప్పుతోటి 40,000 కోట్లు చేసిన పనులకు బిల్లులు ఇవ్వాలని 1,75,000 కోట్ల కొత్త శాంక్షన్స్ ఇచ్చి ప్రజలకు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే విధంగా రాజరికపు నిర్ణయాలు తీసుకుంటే తెలంగాణ ప్రజలు ఉద్యమ స్ఫూర్తి కలిగిన వాళ్ళు ఈ రాజరిక పరిపాలన సాగదని ఇంటికి పంపిస్తే అందులో శాసనసభ్యుడిగా గెలిచిన మాకు కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారంటే గౌరవమే కావచ్చు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా గౌరవిస్తాం కావచ్చు, కానీ శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, శాసనసభ్యుడి హోదా ద్వారా కొన్ని ప్రతిపాదనలు చేయాల్సి వస్తే కనీస నియోజకవర్గం వైపు రాకపోతే శాసనసభ నాయకుడిగా శాసనసభలో ముఖ్యమంత్రి గారు అడుగుతున్నట్టుగా బాధ్యతగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి తెలంగాణకు చేసిన వ్యక్తిగా ఏదైనా సలహాలు సూచనలుంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏమని అడిగితే శాసనసభకు కూడా ప్రతిపక్ష నాయకుడిగా రాకపోతే 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీకు తగుదునా అని అడుగుతా ఉన్నాము. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మొన్నటికి కేంద్ర బడ్జెట్లో మనకి ఎక్కడ కూడా నిధులు ఇవ్వలే. ఆఖరికి ఖమ్మం జిల్లాతో సహా రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల నష్టం జరిగితే కేంద్ర బృందానికి పూర్తిగా అధికారులు, మనం ప్రజాప్రతినిధులం, కేంద్ర మంత్రులను అధికారులను పిలిచి అనేక నివేదికలు, అన్ని రకాల అవసరమైనటువంటి రిపోర్టులను ఇస్తే నష్టం జరిగిందేమో 10,000 కోట్ల పైన. నిన్న మొన్న వాళ్ళు ఇచ్చింది 400 కోట్లు. ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణకు సంబంధించి విభజన జరిగిన తర్వాత ఢిల్లీలో దోస్తాని గల్లీలో కుస్తీ చేసిన ఈ ఇద్దరు
ఇవాళ తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఒక్కనాడు కూడా టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ప్రశ్నించదు. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ గురించి మాట్లాడదు. ఇద్దరు కలిసి రైతులకు వ్యతిరేక చట్టాలు చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగానైతే 0 ఫలితాలు ఇచ్చినవో రాబోయే స్థానిక సంస్థల్లో ఈ ఇద్దరికి అటువంటి దెబ్బ కొడితే తప్ప భవిష్యత్తులో మన ప్రభుత్వానికి సంబంధించి ఇంకా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేసే అవకాశం ఉండదు. ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నిక కాగానే నెల రోజులకే సన్నాయి నొక్కులు షురువు చేసిరు. మీ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాం, కూలిపోతే ఇలా మాట్లాడుతూ ఉంటుంటే ప్రజలతో ఎన్నికై నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఎన్నికైన ఈ ప్రభుత్వాన్ని కాపాడుతామని శాసనసభ్యులు వస్తూ ఉన్నారు. అదొక రాద్ధాంతం. ఏది ఏమైనా దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరినీ, రైతులందరినీ కోరుతా ఉన్నా, వ్యవసాయం అనేటువంటి మాటను అదొక మన వెన్నెముక, వ్యక్తిగా కుటుంబంగా మనకే కాదు ఈ దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈ వ్యవసాయం అనేటువంటి ఒక అంశాన్ని వాల్యూ అడిషన్గా వ్యవసాయ ఆధారిత ఈరోజు ఆయిల్ ఫామ్ కావచ్చు, మత్స్య శాఖకు సంబంధించిన అంశాలు సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.